హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక దేవాలయం చూపించబోతున్నాను. అది ఎక్కడంటే మన రావికత మండలం కోమల్లపూడి అనే గ్రామంలో నూతనంగా ప్రారంభించబడింది. మన డైరెక్టర్ గేదెల సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడ ఎంతో ఆధ్యాత్మికతతో కూడుకున్న వాతావరణం చాలా మంచిగా ఉందండి. చూడండి, కళారూపాలు కూడా ఎంతో చక్కగా నీట్గా చేశారు. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన మరుక్షణం ప్రశాంత వాతావరణంలో వెళ్ళినట్టు ఉంటుంది. చాలా అంటే చాలా బాగా చేశారండి. అదేవిధంగా జ్యోతిర్లింగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా అంటే చాలా చక్కగా ఎంతో అపురూపంగా అన్నీ చేశారండి. చాలా బాగుంది. చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మీకు ప్రతి ఒక్కటి కూడా జ్యోతిర్లింగాన్ని కూడా ఇప్పుడు చూపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే ఒక్కసారైనా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటారని కోరుకుంటున్నాను. చక్కటి చాలా ఎంతో ప్రశాంతమైన వాతావరణం అండి. చూడండి, జ్యోతిర్లింగాలు ఒక్కొక్క జ్యోతిర్లింగాలు చూడండి. అక్కడ పుష్పఘాట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా చక్కగా చాలా నీట్గా చేశారండి. మనం కార్తీక సోమవారంలో భక్తులకు చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుందండి. ఈ జ్యోతిర్లింగాలన్నీ కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్ళి దర్శించుకుంటాం కాకుండా అన్నీ కలిపి ఒకే దగ్గర ఏర్పాటు చేయడం అనేది చాలా 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 సంతోషకరమైన విషయం అండి. చూడండి, మీకు స్వామివారి విగ్రహాలు చూపిస్తాను. ఎంత చక్కగా నిర్మించారంటే చాలా అంటే చాలా అన్నమాట. స్వామివారిని చూడగానే, ఆ శివుడు పార్వతిని చూడగానే మన మనసు ఎంతో సంతోషంగా మారిపోతుందండి. చూడండి, చాలా అంటే చాలా నీట్గా విగ్రహాలని చేయడం జరిగిందండి. స్వామివారిని చూడగానే మనసు అంతా పులకరించిపోతుందండి. తప్పకుండా మీకు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి అక్కడికి వెళ్ళి దర్శించి ఆ స్వామివారిని ఆశీస్సులు పొందుతారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరికీ ఇంత దగ్గరలో ఆధ్యాత్మికతను అందించిన మన గేదెల సత్యనారాయణ గారికి మరియు కోమల్లపూడి గ్రామ ప్రజలకు మరియు యువతకు ధన్యవాదాలు తెలుపు. చోడవరం నుంచి రాయకతం వెళ్ళే మెయిన్ రోడ్లో పక్కనే ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర.